ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళానండి. అసలు ఇలాగ అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు అయితే కొంతమంది తెలంగాణ టెట్ అయితే రాశారండి. రాసి అక్కడ బీసీలకి ఎంత క్వాలిఫై మార్క్స్ అని అయితే అడిగారు. అడగమన్నారు ఎవరన్నా తెలిసిన వాళ్ళని. నేను తెలిసిన వాళ్ళని అడిగానండి. అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎక్కడైనా సరే ఒకేలాగా అయితే ఉంటుందంటండి. మీరు ఆ స్టేట్లో రాసినా ఈ స్టేట్ టెట్ ఎగ్జామ్ రాసినా బీసీలకి 75 మార్క్సే అంటండి క్వాలిఫైడ్ మార్క్స్. మనకి టెట్కి అయితే వేరేలా ఉంటుందంట. ఈ టెట్ అయితే సేమ్ అంటండి. సో మీరు మెసేజ్ చేశారు, ఎవరినైనా అయితే అడగండి అనేసి అన్నారు. సో నేను వేరే వాళ్ళని అయితే ఎంక్వైరీ చేశాను. చేస్తే వాళ్ళు చెప్పింది అయితే ఇదేనండి. ఎక్కడ టెట్ అయినా సరే ఒకటే క్వాలిఫై మార్కులు అంటండి. అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి అందరికీ కూడా మెయిల్స్ వస్తున్నాయి. చాలామంది అయితే ఎగ్జామ్ రాస్తున్నారు. అలాగే నేను కూడా నాకు మెయిల్ వచ్చింది, ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నానని చెప్పేసి ఇంతకుముందు వీడియో అయితే ఒకటి పెట్టాను కదండి. నిన్నైతే ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళాను అనమాట. నాకైతే ఎల్ఎన్పురం వచ్చిందండి ఎగ్జామ్ సెంటర్, అక్కడ రాయడానికి భీమవరం పక్కన అయితే వచ్చిందనమాట. అక్కడికైతే అసలు నాకు అడ్రస్ కనుక్కొని వెళ్ళడానికి నాకు 1/2 అవర్ పట్టిందండి. అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి అడ్రస్ ఎలా అయితే కనుక్కున్నాము, అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏంటంటే కరెక్ట్గా నేను వెళ్ళినప్పటికీ అక్కడ స్టాఫ్ ఏమన్నారంటే పవర్ పోయింది మేడం, ఇంకా పవర్ అయితే రాలేదని అయితే చెప్పారు. ఏదైనా ల్యాప్టాప్ తెచ్చుకున్నారని అయితే అడిగారు. నాకైతే ల్యాప్టాపే లేదండి. వెయిట్ చేశానండి చాలాసేపు, ఇంకా వెయిట్ చేశాను అనమాట. పవర్ వస్తుంది కదా ఎంత కష్టపడి అంత దూరం నుంచి వచ్చాను. 1/2 అవర్ జర్నీ చేసి అయితే వచ్చాను నేను. అసలు చాలా లోపలికండి. అసలు మరి బస్ సర్వీస్ అయినా మరి ఉందో లేదో కూడా నాకు తెలియదు అనమాట. ఆ రోడ్లు కూడా చిన్న చిన్న రోడ్లు, అవన్నీ తిరిగి తిరిగి ఫస్ట్ మధ్యలో అయితే కోపల్లె, బొండాడ విలేజ్ ఏంటంటే బొండాడ లంక అంటారంటండి ఆ ఊరు. ఆ ఊర్లో అనమాట నేను వెళ్ళింది. అక్కడికి వెళ్ళాను చాలా లోపలికి అనమాట. అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవడానికి ఇంకా 20 మినిట్స్ ఉందనగా పవర్ అయితే వచ్చేసింది. పోన్లే నా అదృష్టం బాగుంది కదా అని నేనైతే అనుకున్నాను. సరే అని చెప్పేసి ఇంకా సిస్టమ్ ముందు అయితే కూర్చోబెట్టారు. అన్నీ సెట్ చేసి ఆధార్ నెంబర్ అన్నీ తీసుకుని అన్నీ కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఇంకా టైం చూపిస్తుందండి. ఇంకా 1 నిమిషంలో ఇంకా కొన్ని సెకండ్సే ఉన్నాయి. సర్లే ఇంకా ఎగ్జామ్ రాసి వెళ్ళిపోదాము, వాయిస్ అవి వినిపించకూడదు అని అన్నారని మా బాబుని మా హస్బెండ్ని కూడా ఇంకా అక్కడ కొంచెం బయట తీసుకెళ్ళిపోండి, ఆ వాయిస్ ఏదైనా వినపడినా కూడా ఎగ్జామ్ అయితే అందులో తీసేసుకుంటుంది వాయిస్ అదిని, వీడియో కెమెరా ఒకటి ఉంటుంది కదా మీ ఫ్రంట్, ఇవన్నీ చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా రూమ్లో కూర్చున్నాను అనమాట. కరెక్ట్గా ఇంకా 1 నిమిషంలో కొన్ని సెకండ్స్ ఉన్నాయి అనగా పవర్ పోయిందండి. ఇంకా ఎగ్జామ్ టైం కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. నాకు 3కి నాకు వచ్చిన మెసేజ్లో టైమింగ్ ఏంటంటే 3 to 4 అనమాట. ఈ టైమింగు కరెంట్ పోయింది. ఇంకా ఎంతసేపు చూసినా ఇంక పవర్ రాలేదు. ఇంకా ఎగ్జామ్ టైం అయితే అయిపోయిన తర్వాత రీషెడ్యూల్ పెట్టుకోమన్నారు. ఇంకా నాకైతే ఎగ్జామ్ రాసి ఓపిక అయితే లేదండి. అందులో అంత జర్నీ చేసి వెళ్ళి ఎగ్జామ్ రాసే అంత ఇదైతే లేదు. సర్లే అని చెప్పేసి ఇంక రీషెడ్యూల్ ఏం పెట్టకండి, ఇంక నేను రాయనని చెప్పేసి వచ్చేసాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడ బండి ఎక్కిన కాడి నుంచి ఇంక ఇంటికాడికి వచ్చి బండి దిగేదాకా కూడా ఇంకా మొదలెట్టారనమాట. నాకు అనవసరంగా టైం వేస్ట్, షాప్ వదిలేసి మరి నేను అక్కడికి తీసుకెళ్ళాను. అక్కడ చూస్తేనేమో పవర్ పోయింది అనేసి ఇంకా ఆయన నన్ను తిట్టడం అయితే మొదలెట్టారు. నాకు అప్పుడు అనిపించింది, అనవసరంగా ఎగ్జామ్ చదువుకోక నేను ఇంటికి వెళ్ళాను, అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను నేను. ఆ టైంలో నేను ఎంత చదువుకుని ఉండేదాన్ని, ఇంటికాడ కూర్చొని చక్కగా చదువుకుని ఉంటేనే ఏంటి అని ఒక్కొక్కసారి ఇలాగే అవుతుందండి. నిజంగా ఏంటంటే మనం అనుకున్నది ఒకటైతే ఇంకొకటి అయితే ఎలా జరుగుతూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు దాకా నేను ఫేస్ చేయలేదు. ఫస్ట్ టైం అనమాట ఇలా వెళ్ళి అలాగా డిసప్పాయింట్ అయ్యి వెనక్కి తిరిగి రావడం ఇంకా ఫస్ట్ టైం అనమాట. ఇంకా నాకేమైతే అర్థం కాలేదు. ఇలా అయితే జరిగింది. చాలామంది అయితే నేను అక్కడ అడిగాను, విలేజ్లో అయితే పవర్ ఉండలేదు కాబట్టి చాలామంది అయితే ల్యాప్టాప్లు తెచ్చుకుని అయితే రాస్తున్నారంట. మీలో ఎవరన్నా కనుక వెళ్ళినప్పుడు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఇలాగ పవర్ పోతే మీరు ఎంత డిసప్పాయింట్ అవి ఉంటారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇన్కేస్ ఒకవేళ మీరు ఏమన్నా కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎగ్జామ్ రాసుంటే మీకు ఏదైనా జాబ్ వచ్చి ఉంటే కనుక మీకు ఏ ఏరియాలో జాబ్ వచ్చిందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు అయితే ఎగ్జామ్ రాశారు, కొంతమంది సెలెక్ట్ అయ్యారు, కొంతమందికి అయితే వైజాగ్ అలా లాంగ్ డిస్టెన్స్లో అయితే వచ్చింది. వాళ్ళైతే లాంగ్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళలేదు. ఇన్కేస్ మీకు ఏమన్నా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరికన్నా కనుక మేము సెలెక్ట్ అయ్యాము, మాకు జాబ్ వచ్చింది పలానా ఏరియాలో అని చెప్పేసి కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి.
ఏది ఏమైనా మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి అయితే జరుగుతూ ఉంటుంది. ఏంటో మరి అలా జరిగింది నాకు. అప్పుడు అనిపించింది ఇన్కేస్ జాబ్ రాకపోయినా ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్ అన్నా చేసుకుని దగ్గరలోనే చేసుకున్నా సరిపోతుందేమో దీని మీద నేనైతే అనిపించింది. ఇంకా నాకైతే ఇంట్రెస్ట్ లేదండి ఇది కౌన్సిలింగ్ ఎగ్జామ్ రాయడానికి అయితే ఇంక ఇంట్రెస్ట్ లేదు. ఇంకా శుభ్రంగా ఇంటికాడ ఉండి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడమో లేకపోతే ఏదైనా ప్రైవేట్ స్కూల్ వెళ్ళి చేసుకోవడమే బెస్ట్ అనిపించింది. ఇదండి నాకు నిన్న జరిగిన ఎక్స్పీరియన్స్ అనమాట. సర్లే ఇంకా మన ఫాలోవర్స్తో షేర్ చేసుకుందాము ఈ విషయం అని చెప్పేసి ఇంక ఈ వీడియో అయితే తీశాను. ఇలా అయితే జరిగిందండి. ఈ వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే ఫాలో చేయడం మర్చిపోకండి.